కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ షో తుత్తురుబిళ్ళ షో. తుత్తురుబిళ్ళ షో అంటే మీ అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఈ తుత్తురుబిళ్ళ షో చాలా ఫేమస్ అయింది మా ఛానల్లో. అంతేకాదు ప్రతి వారం ఒక గొప్ప వ్యక్తిని తీసుకొచ్చి ప్రజల సందేహాలు వాళ్ళ సలహాలని వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి తీసుకొస్తాం. ఈ రోజు కూడా మన ముందుకు ఒక గొప్ప వ్యక్తి రాబోతున్నారు. ఆయన ఎవరో కాదు, శాంతారాం గారు. ప్లీజ్ వెల్కమ్. సార్ ఎలా ఉన్నారు? మీరు బాగుంటారు, మీ వల్ల అందరూ బాగుంటారు. ఇప్పుడు మా షో గురించి మీరు ఏమైనా మాట్లాడండి. అందరికీ నమస్కారం. మీ అందరికీ కోపం ఎలా తగ్గించుకోవాలని దాని మీద 64 పుస్తకాలు రాశాను. అది చాలా మంది చదువుకొని చాలా మంది కోపాన్ని తగ్గించుకున్నారు. దోమ సార్ ఓదొచ్చుగా. అదే విధంగా ఎవరమ్మా అక్కడ మాట్లాడుతున్నారు, ఆ బయటికి వెళ్ళి మాట్లాడమనండి. హలో, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అదుపు అన్నింటిలో కట్టి తింటున్నావా? అదే విధంగా కోపం మనిషికి ఎంత చెడు చేస్తదంటే. ఓకే ఓకే రెడీయా? రెడీ సార్, స్టార్ట్ చేద్దామా? ఏంటి ప్రోగ్రామ్ ఇప్పుడు దాకా చేసింది? ప్రాక్టీస్ చేసుకోలేదు మీరు, ప్రాక్టీస్ చేసుకోలేదు మీరు. రిహార్సల్ ఏంటి, నాకు రిహార్సల్ ఏంటి, నాకు తెలియక అడుగుతున్నాను. నువ్వేం మాట్లాడుతున్నావు అసలనే? నీకు బుద్ధి ఉందా అసలనే? శాంతారాం గారు మీరు కోపడుతున్నారు. అదే విధంగా మనిషికి కోపం ఎంత చెడు చేస్తుందంటే, కోపం ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను. నాకు చిన్న డౌట్ చెప్పే ముందు, ఏంటమ్మా? మొన్న మీరు జూబ్లీ హిల్స్ నుంచి బంజారా వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోతే మీ కార్ స్టక్ అయిపోయిందట. అవును. స్టక్ అయిపోతే మీరు కార్ తినేందుకు పోలీసులు వచ్చి ఎడాపెడా తిట్టేసి మీకు 50 రూపాయలు ఫైన్ చేశారంట. ఎవరు చెప్పాడు నీకు? ఎవరు చెప్పాడు? శాంతారాం గారు మీరు కోపడుతున్నారు. మీకు కోపం ఎలా కంట్రోల్ చేసుకోవాలో. సార్ ఇంకో చిన్న డౌట్. ఏంటిది? అదే రోజు రాత్రి మీరు 12 గంటలకు చాలా ఎక్కువ తాగేసి డ్రంక్ డ్రైవ్ చేస్తూ మీ పక్కన అమ్మాయిని వేసుకొని చూస్తారు. ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పాడు అంటున్నాను. ఎవరు చెప్పాడు? శాంతారాం గారు మీరు కోపడుతున్నారు. కంట్రోల్. ప్రాక్టీస్ లేదు ఇది, ప్రాక్టీస్ లేదు ఇది. అదే విధంగా కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో సార్ మీరు కూర్చోండి. శాంతారాం గారు మన యొక్క తుత్తురుబిళ్ళ ప్రోగ్రామ్ కి వాళ్ళ కోపం తగ్గించుకోవడానికి మీరు ముందుకు వచ్చారు. ముందుగా ఇతని పేరు నాగి అండి. మీరు ఎంత ప్రాబ్లం ఏంటో ముందు నువ్వు ఒకటి నేర్చుకోవాలమ్మా. పెద్దల దగ్గరకు వచ్చేటప్పుడు నమస్కారం పెట్టడం నేర్చుకోవాలి. నమస్కారం అండి. అతనికి కాదు, నాకు పెట్టాలి. జుట్టు పెంచు. ఆ జుట్టు ఎలాగుందో తెలుసా నీకు? అసలు పిచ్చుకులు గూళ్ళు పెడతాయి చూడు, ఆ గూళ్ళలాగా ఉంది. అంత జుట్టు నీకు అవసరమా చెప్పు? దానివల్ల ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయో తెలుసా నీకు అసలనే? ఆ జుట్టు అంత పెంచడం వల్ల ఆ సూర్యకిరణాలు దాని మీద పడవు, మెదడు మీద. ఆ మెదడు మీద పడకపోవడం వల్ల అది పనిచేయదు. ఏది ఏది మెదడు. ఈ ఎదవ జుట్టు కత్తిరించుకోవచ్చు కదా, ఆ జుట్టు తీయచ్చు కదా, తీయచ్చు కదా. ఇలా నువ్వు మాట్లాడవా? ఎవరిని పడితే అన్ని ప్రోగ్రామ్ తీసుకొస్తావా? నీకు సిగ్గు లేదు, మానవత్వం లేదు. మీరు కోపడుతున్నారు. కోపడకపోతే ఏమొస్తుందిరా? అది అలాగేదో చంపేసి. నువ్వు ఇలా రారా, యాంకర్ అయినా నువ్వు యాంకర్వా? ఎవడైనా ఎవరు తీసుకొచ్చారయ్యా? ఎవరు అతను అసలనే? చెప్పడిపోయింది నీ అమ్మ.
ఏంటి ఇప్పుడు ఏంటి చెప్పు, అయిపోయిందా ప్రోగ్రాం ఉందా? నవ్వుతావేంటి? మళ్ళీ ఏదో అన్నాను. ఏంటి ఏమన్నా? ఏమంటే ఏం ఊరుకుంటా నువ్వు? శాంతారాం గారు. నువ్వు శాంతారాం గారు శాంతారాం గారు, మీకు ఎలా ఏంటి ఇప్పుడు అతని యొక్క మానసిక స్థితి అది చూడు. మెదడు కాదు, ఒకటి ఉంటుంది, అది కిందకు జారింది. ఆ మనిషి యొక్క పరిస్థితిని గమనించారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మనిషి పరిస్థితులు అంటే ఇలా జరగడం అనేది సహజం. అలాగని అతను కూడా కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ఏంటి మనిషి అన్నవాడు ఇలా జరగడం అనేది సహజం, కానీ కంట్రోల్ చేసుకోవాలి. ఏంటి అనవే ఇప్పుడు అనవే ఏంటి కోపాన్ని అందుకనే ఆ కంట్రోల్ ఎలా చేసుకోవాలని చెప్పడానికి నేను వచ్చాను. అతను అలా ప్రవర్తించడం అనేది సహజం కరెక్ట్ గా. మీరేదో భయపడి అటు ఇటు తిరుగు. నీ భయపడి కాదు, ఆ కంట్రోలింగ్ లో అతను కంట్రోల్ అయ్యాడా లేదా? ఇప్పుడు చూడు ఎలాగున్నాడో ప్రశాంతంగా. నేను చెప్పిన మూల ఆ కంట్రోలింగ్స్ లో ఆ భయంతో ఆ విధానంతో అతను కంట్రోల్కి వచ్చాడు. ఇప్పుడు ఎలాగుందమ్మా నీకు? నిజంగా చాలా బాగుందండి. ఇప్పుడు కానీ నాకు ఇంకో సమస్య ఉందండి. మళ్ళీ రన్నింగ్ ఉందా? నేను ఒక అమ్మాయిని లవ్ చేశానండి. నేను ఎప్పుడు దానికి ఫోన్ చేసినా ఎంగేజ్ వస్తుందండి. అదే నా సమస్యగా ఉందండి మొత్తం. ఆవిడేమన్నా ఇంకో ఎంగేజ్మెంట్ లో గానీ ఉందేమో. నేను ప్రేమించే అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడతా. ఎవడే కంట్రోల్ అని చెప్పండి, ఎవరున్నారు అక్కడ? అవినాష్ గారు, మనం అలాగా రేటింగ్ పెంచడం కోసం చేయలేదనుకో. ఇప్పుడు అతను కూడా బాగా చేస్తున్నాడు పర్ఫార్మెన్స్. జూనియర్ ఆర్టిస్ట్ వా నువ్వు? లేదండి, ఆర్టిస్ట్ అంతా జూనియర్ అండి. మరి నీకెందుకు సినిమాలో వేషాలు వస్తలేదు? బాగా తగిలినట్టున్నాయి మీకు. మంటతో మాట్లాడుతున్నారు సార్. మీరు 100 రూపాయలు పర్ఫార్మెన్స్ అడిగారు సార్, నేను 1000 రూపాయలు పర్ఫార్మెన్స్ ఇచ్చాను. ఎంత ఇచ్చావు పర్ఫార్మెన్స్? 1000 రూపాయలు. 1000 పర్ఫార్మెన్స్ ఇవ్వడం ఏంట్రా? ఇక్కడ 1,00,000 రూపాయల ఆర్టిస్ట్ తెలిసినా ఓ రోజుకి నాకు ఎంత ఇస్తారో తెలుసా? నువ్వు మళ్ళీ స్కిట్ లో లాగా నీకేం తెలుసని నువ్వు ఆపరాలు కృష్ణారానగర్ లో తిరిగి ముందు కూడా శాంతారాం గారు చెప్పండి. ఒక మనిషి యొక్క మానసికతని మీరు గమనించారు. ఒక్క నిమిషం టచ్అప్ బాబు. మీరు భోజనం మీకు ఎక్కడ పెడతారు తెలిసిన? బయట ప్లేట్లో పెడతారు. నాకు టేబుల్ వేసి క్లాత్ వేసి వాటర్ బాటిల్ పెట్టి ఒకే తిండిగా ఇద్దరికి పెట్టేది ఒకే తిండా బ్యాకప్ చెప్పు. మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే కొట్టమంది నన్ను కాదురా, లైక్ కొట్టమని చెప్పాలి. మీరు మళ్ళీ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మల్లెమల్ల టీవీ. వీరవాసనం వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. హలో వినబట్టలేదండి. హలో ఫోన్ ఇక్కడ ఉంది. ఎండను పడి వచ్చారు కాబట్టి మరి అల్లుడు గారికి మనం కూల్ డ్రింక్ అయ్యగారు, అది మీ రూమ్ లో ఉన్న చిన్న ఫ్రిడ్జ్ నుంచి తీసుకురమ్మంటారా, లేకుంటే అమ్మాయి గారి రూమ్ లో ఉన్న ఇంకాస్త పెద్ద ఫ్రిడ్జ్ నుంచి తీసుకురమ్మంటారా, లేకుంటే బాత్రూమ్ లో ఉన్న ఫ్రిడ్జ్ నుంచి ఆహా ఏంటో ఏంటి, నాకు ఆ దేవుడు అన్ని ఆఫర్లే. ఈ రోజుల్లోనా ఒక్క పిల్లని దొరకడమే కష్టమైతే నాకు 5 లీటర్ల ఆయిల్ డబ్బా కొట్టే బకెట్ ఫ్రీ అన్నట్టు పంకజాన్ని పెళ్లి చేసుకుంటే పక్కింటి స్వీటీ గిఫ్ట్ గా వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. దాని తండ్రి ఎసంటోడు నీకు ఎరికేనా? చెప్పు. వాడు పచ్చి లపూట్ నా కొడుకాడు. రైల్వే స్టేషన్ లా చీప్ లిక్కర్ అమ్ముకుంటాడా? చీప్ నా కొడుకాడు. అమ్ముతాడా? నన్ను ఎందుకు అడుగుతావు? వాళ్ళు అమ్మే కదా కొని తాగేది, దాన్ని అడుగు. రా పైలవాన్ వచ్చిండు. ఓడరా పోయి రాత్రి కూడా దిమాగ్ ఖరాబ్ చేస్తుర్రు. పండుకున్న చెప్తున్నా ఏం రా కింద చెడ్డీ వేసుకోవడం మర్చిపోయినా రా. చెడ్డీ ఉందిరా. నమస్తే అన్న.
ఏ కాళ్ళ మీద పెడితే మేము నూలేస్తున్నారా ముళ్ళ పంది జుట్టు ఆ నల్ల కర్రె ముఖం కొట్రా కొట్రా అరే కొట్టడానికి వచ్చినా నీళ్ళ పోవడానికి వచ్చినారా హీరోయిన్ ఒంటరిగా కూర్చుంది అటు చూస్తుంది ఇటు వెతుకుతుంది అటు వెతుకుతుంది ఇటు వెతుకుతుంది బాయ్ ఫ్రెండ్ కోసం వెతుకుతుంది కాదు బాత్రూమ్ కోసం దూరం నుంచి గుర్రం వస్తుంది వచ్చింది 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 హీరోయిన్ ముందు ఆగి స్టాండ్ వేసుకుంది